సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించేందుకు ఎవరైనా లంచం తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నెల రోజుల్లోగా తప్పును దిద్దుకోవాలని అధికారులు సిబ్బందికి గడువు విధించారు. 1100 కాల్ సెంటర్ మూడవ నేత్రంగా పనిచేస్తుందని, జూలై నుంచి లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు తేల్చి చెప్పారు. పైసా అవినీతి లేకుండా పాలన అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన లంచావతారాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి సిబ్బంది లంచం తీసుకుంటే దండన తప్పదని హెచ్చరించారు. 1100 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం ఎవ్వరు కూడా ₹1 తీసుకున్నా తిరిగి ఇప్పిస్తామనే ధైర్యం, ఎవరైనా అవినీతికి పాల్పడితే తప్పకుండా చర్య తీసుకునే అవకాశం వస్తుంది. ఒక్క నెల మాత్రం దీనికి టైం పెట్టాను. జూన్ అంతా కూడా తిరిగి డబ్బులు ఇప్పిస్తాం. జూలై నుంచి మాత్రం యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత కఠినంగా కూడా ఉంటా. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, నాకు సహకరించండి. అవినీతి రహిత పాలనకు పేదవాళ్లకు అండగా ఉండేదానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తామని, సహకరించవలసిందిగా గట్టిగా మీరు కూడా ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాలి. రేషన్ కార్డు, పింఛన్ కోసం లంచం తీసుకున్నారని కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసి ప్రభుత్వ చొరవతో డబ్బును తిరిగి పొందిన వారితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు. 1100 కాల్ సెంటర్ సాయంతో ప్రతి ఒక్కరూ అవినీతిపై పోరాటం చేయాలన్నారు. నాన్నకు కూడా పింఛన్ వచ్చింది సార్, ఆల్రెడీ ఉదా పింఛన్ సార్. ₹500 తీసుకున్నారు సార్. నాన్నకు పింఛన్ వస్తే మీ నుంచి ఫోన్ వచ్చగానే ఇంటికి వచ్చి ఆల్రెడీ ₹500 ఇంటికి ఇచ్చేసినారు సార్. ఇది ఒక, నీ పేరేంటి తమ్ముడు? నా పేరు తిమ్మయ్య సార్. నా పేరు ఈయన పేరు తిమ్మయ్య, కర్నూలు జిల్లా. ప్రజలే ముందు పరిష్కార వేదిక ద్వారా ఫోన్ చేశాం. ఫోన్ చేసిన తర్వాత ఈయన సమాచారం ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ డబ్బులు తిరిగి ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ₹500 తిరిగి ఇచ్చాడు. భవిష్యత్తులో ఎక్కడన్నా తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి, కఠిన చర్యలుంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో పెన్షన్కి కానీ, లేకపోతే పట్టాకు కానీ, లేకపోతే పాస్ పుస్తకానికి కానీ, రేషన్కి కానీ, అదే మరి చంద్రన్న బీమాలో కానీ, స్కాలర్షిప్లో కానీ, ఏ పనిలో కూడా ఎవరైనా పేదవాళ్ళ దగ్గర లంచం తీసుకున్నా, ఎక్కడ లంచం తీసుకున్నా వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆర్థిక ఉగ్రవాదులు కొందరు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని, ప్రజల సంపదను దోపిడీ చేసే వారికి తగిన బుద్ధి చెప్తామని సీఎం చెప్పారు. ఎన్నికల్లో డబ్బు తీసుకునే పద్ధతిని మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. నవనిర్మాణ దీక్ష ముగింపులో భాగంగా కాకినాడలో మహాసంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆనంద భారతి మైదానంలో మహాసంకల్ప సభ జరగనుంది. పోలవరం ప్రాజెక్టు పర్యటన ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి కాకినాడకు చేరుకుని అక్కడ సభలో పాల్గొంటారు.